కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేయాలంటూ చేపట్టిన నిరసన దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించి ఆలూరు, ఎమిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో కలిపి జిల్లా చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు 50వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం స్పందించి జిల్లా ప్రకటించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న జేఏసీ నాయకులు వీరేష్తో మా రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆదోని నియోజకవర్గంలో ఆదోని జిల్లా చేయాలని, జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ తోటి జేఏసీ వారి ఆధ్వర్యం నిర్వహిస్తున్న దీక్ష అయితే ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే 50 రోజుల నుంచి దీక్ష చేపడుతున్న కార్యక్రమం ప్రధానంగా ఈ రోజు పాదయాత్ర అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కొంతమంది మనతో పాటు జేఏసీ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి, అసలు జిల్లా చేయాలని లిస్ట్ లో మన ఆదోని కూడా ఉందని చేర్చినారని చెప్పేసి చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే దాంట్లో ప్రధానంగా 3 మాత్రమే చేసినారు, ఆదోని జిల్లా చేయలేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇది కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం అని చెప్పి 26ని 32గా జిల్లాలు ప్రకటిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ముందుగా మీడియా ద్వారా అయితే, ప్రింట్ మీడియా ద్వారా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి అధికారికంగా కూడా ప్రకటించారు. తీరా మరి 28 అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా దేశంలోనే వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నాయంటే 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతాన్ని మరి ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మరి ఇదే అధికారం చేపట్టడం కోసం ఎన్నికల ముందు మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఆ రోజు యువగళంలో భాగంగా పాదయాత్రలో ఆదోనికి వచ్చిన తర్వాత మరి ఈ ఆదోని దూర ప్రాంతమైనటువంటి ఇస్వి బ్రిడ్జి దగ్గర ఆయన 1000 మైళ్ళ పాదయాత్రతో ఇక్కడ మైలురాయిని స్థాపించి ఆదోనిలో కూడా 21 వార్డును దత్తక తీసుకుంటాం, ఈ ప్రాంత అభివృద్ధిని కూడా మేము చేపడతామని చెప్పి ప్రకటనలో ప్రకటించినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు మేము 50వ రోజు చేరుకున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తూ మరి ఖచ్చితంగా మీరు ఆ రోజు పాదయాత్రలు యువకాలంలో పాదయాత్రలో వచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. నేను ప్రత్యక్షంగా మరి యువకాల పాదయాత్రలో నేను వెళ్ళిన తర్వాత మరి నా కళ్ళ ముందే దాదాపు 100 బండ్లు వలసలు వెళ్తా ఉన్నాయి. అయితేనా ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారి ఇంటి ఎదుటిగా మీరు బైఠాయించడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, నేను డైరెక్టర్ సీఎం చంద్రబాబుతో కూడా మిమ్మల్ని పరిచయం చెప్పిస్తాం కూడా చెప్పారు. మరి అది జరిగిందంటారా? అదే మా జేఏసీ నాయకత్వానికి కూటమి నాయకత్వమైనటువంటి లోకల్ మరి ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు అయితేనేమి, కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు కూడా వారి నాయకత్వంలో మా జేఏసీ నాయకత్వాన్ని తీసుకెళ్లి ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నిమ్మల నాయుడు గారి సమక్షంలో మరి యొక్క ఆదోనిని జిల్లాగా ప్రకటించే విషయంలో మా జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పడం ఏమంటే, మేము భవిష్యత్తులో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామన్నారు కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కాబట్టి మీరు స్పష్టమైన హామీ ఇచ్చి మా ఆదోనిని జిల్లాగా ప్రకటించేంత వరకు, ఆదోనిని జిల్లాగా ప్రకటించిన తర్వాతే ఈ ప్రాంత ప్రజల యొక్క ఉద్యమాన్ని మీరు శాంతియుతంగా చూస్తారు. లేని పక్షంలో ఈ పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గ ప్రజల ఉద్యమ ఆగ్రహానికి గురి కావాల్సిందిగా ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. చూసారు కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంతవరకు మాత్రమే జేఏసీ వారు అయితే కనుక ఇది దీక్ష అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే కనుక మేమైతే కనుక జేఏసీ వారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి భారీ ఎత్తున తరలి వచ్చి మొత్తం అది యుద్ధం సాధిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోతే గిన ఈ బహిరంగ ఎలక్షన్ లో బహిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని నియోజకవర్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.